first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఒక మంచి మూవీ అనేది కూడా అందించారు. అది కూడా ఒక ఫాదర్ సెంటిమెంట్తో కూడుకున్న మూవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి, ఎందుకంటే చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి సినిమా తీసావు, చాలా మంచి సినిమా తీసావు, ఇలాంటి సినిమా ఇప్పుడున్న జనరేషన్ ఖచ్చితంగా కావాలి. ఫాదర్ ఒక ఎమోషన్, ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు కూడా సైలెంట్గా లవ్ చేస్తారండి. మదర్ చెప్తుంది ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అని. ఫాదర్ నువ్వంటే నాకు ఇష్టం అని ఆయన ఎప్పుడు దగ్గరికి వచ్చి చెప్పడు. సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మూవీ చూసినప్పుడు ఖచ్చితంగా ఫాదర్ లవ్ చెప్పే మూవీ తీసాం కదా అని. అది స్లేట్ పెన్సిల్ స్టోరీస్లో ఫస్ట్ టైం ఒక మంచి అథెంటిక్ స్టోరీతో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ మూవీ చూసిన వాళ్ళు యూజువల్గా ప్రేక్షకులకు రీచ్ అవ్వడం అనేది త్రూ ప్రమోషన్స్ వైజ్ రీచ్ అయినా కానీ థియేటర్స్ వరకు మాత్రం రావడంలో కొంచెం ఎక్కడో తగ్గింది. అవునండి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు? అంటే సార్, ఇప్పుడు ఎనీ ప్రోడక్ట్ మనం చేసినప్పుడు జనరల్గా ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క ఫుట్ఫాల్ ఉంటుందండి. సో ఇది డే 1 నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చి అంత ఎక్కువ రేపొద్దున్న ఇన్ ద సెన్స్ లైక్ లాట్ ఆఫ్ ఫుట్ఫాల్ ఉంటుందని మేము ఫస్ట్ నుంచే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓకే, ముందుగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే లాస్ట్ 4 years ఆఫ్టర్ కోవిడ్ తర్వాత జరుగుతున్న ఇది మీరు గ్రాఫ్ తీసుకుంటే టాప్ 6 హీరోస్కే ఫుట్ఫాల్ ఉందండి. ఈ టాప్ 6 హీరోస్ దాటిన తర్వాత ఫుట్ఫాల్ అనేది చాలా తక్కువ ఉందండి. అంటిల్ అన్లెస్ సంథింగ్ అమేజింగ్ అయితే కానీ ఆడియన్స్కి రాలేదు. ఎందుకంటే మన బ్రెయిన్ 30 second రీల్స్కి అలవాటు అయిపోయిందండి. సో ఇలాంటి ప్రాసెస్లో ఒక 2 hours మూవీ మీరు కూర్చొని చూడాలి అంటే సంథింగ్ ఇట్ హ్యాస్ టు పుష్ లైక్ ఎ హెల్. ఓకే. సో ఇప్పుడు ఫుట్ఫాల్ ఇక్కడే కాదండి, ఇండియా వరల్డ్ వైడ్గా కూడా థియేటర్ ఫుట్ఫాల్ అనేది తక్కువ ఉంది. సో మేమేమనుకున్నామంటే ఈ మూవీ ఈ టైంలో రిలీజ్ అయితే ఖచ్చితంగా చూసిన వాళ్ళు ఒక 10 మందిని పిలుస్తారు. స్టార్టింగ్ డే ఈవెన్ ధనరాజ్ గారు మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పింది, డే 1 10 మందే ఉంటారు, డే 2 100 మంది ఉంటారు, డే 3 1000 మంది ఉంటారు అని. సో అదే జరిగిందండి. మనకు ఫస్ట్ వీక్ రన్ కూడా ఫస్ట్ డే కన్నా సెకండ్ డే బాగుంది, సెకండ్ డే కన్నా థర్డ్ డే బాగుంది, అలానే జరిగింది. మనకి ఇట్స్ ఒక మూవీ వచ్చినప్పుడు వేరే మూవీ వచ్చినప్పుడు డ్రాగన్ కూడా సేమ్ టైంలో రావడం వల్ల సో డ్రాగన్కి యూత్ కొద్దిగా బాగా అట్రాక్ట్ అయ్యి సో దానికి వెళ్ళడం వల్ల నాకు థియేటర్ నుంచి కాల్స్ వచ్చాయండి. ఇన్ ద సెన్స్ లైక్ టికెట్స్ అమ్మేవాళ్ళు, ఎగ్జిబిటర్స్ వాళ్ళు, అన్న సినిమా చూసాం, ఎక్స్ట్రాడినరీ సినిమా అన్న, మరి ఏంటి పరిస్థితి అంటే ఒక 100 మంది ఉంటే అందులో 30 మంది దీనికి వస్తున్నారన్న, 70 మంది దానికి వెళ్తున్నారన్న. ఫైన్, ఇట్స్ ఓకే, సో దిస్ వాట్ ఇట్ ఈస్. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్కి ఆ టైంలో వేరే మూవీస్ బాగా ఉండడం వల్ల రివ్యూ వైజ్గా కంటెంట్ వైజ్గా మనకి చాలా స్ట్రాంగ్గా 3+ రేటింగ్స్ రావడం కానీ, సో అందుకే ఇప్పుడు ఓటీటీ కూడా ఫాస్ట్గా ఇవ్వడం కానీ, శాటిలైట్ కూడా అవ్వడం కానీ ఇవన్నీ జరిగాయండి. సో వీ ఎక్స్పెక్ట్ దట్ ఇప్పుడు నేను థియేటర్కి మిమ్మల్ని తీసుకురావడంలో అంత రీచ్ అవ్వకపోయినా ఇప్పుడు సినిమాని మీ ఇంటికి తీసుకొస్తున్నా ఈ 14th హోలీ సందర్భంగా. సో ఖచ్చితంగా ఆ టైంలో అప్లాస్ కానీ ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉండి చూసే సినిమాకి ఖచ్చితంగా మీరు బాగా రియాక్ట్ అవుతారు, బాగా ఫీల్ అవుతారు అని చెప్పి అయితే మేము గట్టిగా నమ్ముతున్నాం అండి. అలా మెయిన్ ఏంటంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అయితే ఇట్స్ ఎ టఫెస్ట్ జాబ్. అవునండి. ఇంకొంతమంది అయితే ఆల్రెడీ మూవీస్ తీసిన వాళ్ళు కూడా ఇట్స్ ఎ వర్స్ట్ జాబ్ అన్న సందర్భాలు కూడా ఇక్కడి నుంచే ఉన్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటిలలో ఎందుకు యూజువల్గా ఎక్కువగా అలా అనుకుంటూ ఉన్నారు? ఒకప్పుడు ప్రొడ్యూసర్కి ఉన్న వాల్యూ కానీ ఇప్పుడు ఎందుకు లేదు అని అనుకోవచ్చు. అంటే మీకు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా కానీ డిఫరెంట్ ఛానల్స్ కానీ రీచబిలిటీ ఈజీ అయిపోయిందో ప్రాసెస్లో వాల్యూస్ తగ్గిపోయండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే పూర్వం ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి కలాలి అంటే వాళ్ళకు ఒక ఛానల్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటుంది, లేదా ఒక డైరెక్టర్ని కలాలన్నా వాళ్ళకు ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళాలన్నా ఒక ప్రాసెస్ ఇవన్నీ. ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్, లాట్ ఆఫ్ సోషల్ మీడియా వచ్చినప్పుడు డైరెక్ట్ యాక్సెస్ అయిపోయింది. దెన్ ఎవ్రీ వన్ వాంట్స్ టు క్రియేట్ సంథింగ్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. సో ప్రొడ్యూసర్స్ ఈజీగా దొరుకుతున్నారు. నెక్స్ట్ కంటెంట్ కాకుండా వాళ్ళు క్యాలిక్యులేషన్స్ మీద వెళ్తున్నారు. అంటే ఇప్పుడు కంటెంట్ అనేది పట్టించుకునే వాళ్ళు కొంచెం తక్కువ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు కంటెంట్ బేస్డ్గా వెళ్తే ఆనెస్ట్గా మంచి సినిమా అవుతుంది కానీ కమర్షియల్గా హిట్ సినిమా అవ్వదండి. ఓకే. సో కమర్షియాలిటీస్ని కూడా బేస్ చేసుకొని ఈక్వలేట్ క్యాలిక్యులేషన్స్తో వెళ్ళాలండి, అప్పుడే అది. ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ
they also can make super content oriented films, but content oriented films will not bring an audience. దే నీడ్ టు హ్యావ్ సర్టన్ ఈక్వేషన్. ఇప్పుడు నేను అనుకుంటున్న నా హీరోకి ఫైట్ లేకపోతే నేను చూడలే, నేను అనుకుంటున్న నా హీరో డ్యాన్స్ అలా చేయకపోతే నేను చూడలే, నేను అనుకుంటున్న నా హీరోకి సాంగ్ అలా లేకపోతే నేను చూడలేదు. సో దేర్ ఆర్ ఎన్ ఈక్వేషన్స్ టు మేక్ ఏ మూవీ. ఎంటర్టైన్మెంట్ కదండి, మూవీ అంటేనే ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్లో ఇట్ హ్యావ్ లాట్ ఆఫ్ మ్యాజిక్స్. సో అది నాకు ఇస్తేనే జరుగుతుంది. సో ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్కి చాలామంది, నేను రీసెంట్గా కూడా చూసా, చిన్న చిన్న సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది కూడా ఆడుతుంది, అది కూడా హిట్ అవుతుంది, అది కూడా ఆడియన్స్ వస్తారు, ఈ ఫుట్ఫాల్ కానీ లేదా ముందే ఓటీటీతో మాట్లాడు కానీ ఇవన్నీ కొద్దిగా తగ్గిందండి. దానివల్ల ఏంటంటే 30 lakhsకి సినిమా తీసేస్తున్నారు, 1 crore సినిమా తీస్తున్నారు, 2 crores సినిమా తీస్తున్నారు. ఇట్స్ యాక్చువల్లీ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఇండస్ట్రీ వాజ్ ఎంకరేజింగ్ దెమ్. దానివల్ల కొంత వాల్యూస్ అనేవి తగ్గాయి. సో వాళ్ళ బిహేవియర్స్ కొలిది ఓకే ఇది అని. యాక్చువల్లీ టాప్ నాచ్ దిల్ రాజు గారు ఉన్నారు, హీస్ అండ్ మౌంట్ ఎవరెస్ట్. ఇప్పుడు నాగవంశీ గారు ఉన్నారు, ఐ లైక్ హిమ్ అ లాట్, ద వే హీ టాక్స్, ద వే హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోడక్ట్. సో వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మేము వస్తాం, మేము ఖచ్చితంగా వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని నెక్స్ట్ ఇంకొక 10 years మేము ఉండాలనుకుంటున్నాం. సో వీ వోంట్ డూ అ ఫిలిం విచ్ డజంట్ హ్యావ్ అన్ వాల్యూస్. ఐ డోంట్ మేక్ అ ఫిలిం విచ్ డజంట్ హ్యావ్ అన్ ద ప్రొడక్షన్ వాల్యూస్. సో ఇవన్నీ నేను మెయింటైన్ చేసుకొని చేస్తే ఐ కెన్ స్టే ఫర్ లాంగ్. లేదు నేను ఏదో ఒక సినిమా చేయాలి, ఒక కెమెరా పెడతాం, ఒక FX3తోనో 5Dతోనో ఒక సినిమా చేస్తాం, ఆ కంటెంట్ మీద బేస్ చేసుకుంటా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోయినా ఆడియన్స్ చూడడానికి ఇష్టపడట్లేదండి. ఎందుకంటే యూ హ్యావ్ నెట్ఫ్లిక్స్ ఇన్ యువర్ హ్యాండ్, యూ హ్యావ్ అన్ అమెజాన్ ఇన్ యువర్ హ్యాండ్, యూ హ్యావ్ అన్ సోనీ లివ్ ఇన్ యువర్ హ్యాండ్, హాట్స్టార్ ఇన్ యువర్ హ్యాండ్. సో లాట్ ఆఫ్ వరల్డ్ వైడ్ కంటెంట్ యు ఆర్ సీయింగ్ ఇట్. ఇప్పుడు ఎక్కడో ఒక ఊర్లో మనం పెట్టిన ఒక షార్ట్ కోసం మాట్లాడుకుంటున్నారండి, ఈ షార్ట్ భలే ఉంది అని. సో పీపుల్ ఆర్ సో మచ్ ఎడ్యుకేటెడ్ విత్ ఇన్ దేర్ మొబైల్. సో ఇలాంటి టైంలో మనం ఈ ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా సినిమా తీయడం వల్ల ప్రొడ్యూసర్స్కి వాల్యూస్ తగ్గుతుంది అని నేను అనుకుంటున్నా. ఇదంతా నా పర్సెప్షన్ అండి. ఐ వాజ్ నాట్ హియర్ ఇంటెంట్ టు సే ఎనీవన్ ఈజ్ నాట్ గుడ్, బట్ నేను అనుకుంటుంది అంటే ఇఫ్ యూ డూ ఎగ్జాక్ట్లీ ఏ ప్రొడక్ట్ విత్ ఎ ప్రాపర్ ప్రొడక్షన్ వాల్యూస్ విత్ ఎ ప్రాపర్ కంటెంట్, ప్రొడ్యూసర్ విల్ గెట్ ఎ మోర్ వాల్యూ. ఈ రోజు నేను ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత హ్యాపీగా మీ స్టూడియోస్ కానీ చాలా స్టూడియోస్ తిరుగుతున్నాను అంటే ఐ గోట్ ఎ వాల్యూ బికాస్ ఆఫ్ రామం రాఘవం. నేను రామం రాఘవం అనేది లేకపోతే ఐ డోంట్ నో హూ ఐ యామ్. నైస్ సార్. అండ్